అలాగే చైనా, మన ఇండియా కంటే చైనా 10 years అడ్వాన్స్ ఉంది అని అంటూ ఉంటారు కదా, దాని ప్యాకేజ్ ఆఫర్స్ గురించి చెప్పండి. సో మీరు అన్నట్టు మనకి అంతకుముందు వరకు కూడా చైనా అనేది హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో చాలా పెద్ద కంట్రీ కూడా చైనా అనేది. సో మనకి ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు చైనా ప్రొడక్ట్సే. అంతలాగా మనకి చైనా మనల్ని డామినేట్ చేసింది. సో అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ లేబర్ కానివ్వండి, వాళ్ళ ప్రొడక్షన్ కానీ అంత ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్ చైనాలో 3 cities ఉంటాయండి. ఒకటి వచ్చేది బీజింగ్, చైనా క్యాపిటల్ బీజింగ్. తర్వాత అక్కడి నుంచి మనకి జియాన్ అని ఉంటుంది, జియాన్ అనే సిటీ. తర్వాత షాంఘై సిటీ. ఈ 3 cities కూడా మనం చక్కగా చూసి వస్తాం. 8 nights 9 days ప్యాకేజ్. మొత్తం ఈ చైనా ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 1,75,000 రూపాయల్లో మనము 8 nights 9 days ప్లస్ అందులోనూ మనకి ఫ్లైట్ ప్లస్ బుల్లెట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. అంటే మనకి బీజింగ్ నుంచి జియాన్ వరకు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది, జియాన్ నుంచి షాంఘై వరకు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది. సో మనకి ఆ 3 nights బీజింగ్లో ఉంటా. 3 nights బీజింగ్లో మనకి చక్కగా చైనా సిటీ అంతా కూడా చూస్తాం. చైనా సిటీలో మెయిన్ తియమెన్ స్క్వేర్ అని ఉంది, తర్వాత ఫర్బిడెన్ సిటీ, తర్వాత చైనా సిటీ టూర్. ఇవన్నీ కూడా చైనా ఆ బీజింగ్లో చూస్తాం. తర్వాత 8 మనకి వరల్డ్ వండర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దాని మీద ఆల్మోస్ట్ మనము 2 hours స్పెండ్ చేస్తాం. అక్కడికి వెళ్ళి చైనా వాల్ పైకి ఎక్కుతాం. మనం ఎక్కి చక్కగా మనం 1.5 kilometers వెళ్ళేసి వస్తాం. అంటే మనకి పైనుంచి మనకి వరల్డ్ వండర్ అనమాట. పైనుంచి చూస్తే ఆల్మోస్ట్ అది 10,000 kilometers ఉంటుంది. అంత చక్కగా దాన్ని డిఫరెంట్ డైనాసిటీస్ దాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. వీటన్నిటికీ టికెట్స్ అన్ని మనమే ఇస్తాము. ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా విజిట్కి ఇస్తాము, తర్వాత ఫర్బిడెన్ సిటీకి ఇస్తాము. ఇవన్నీ మనమే ఎంట్రీ టికెట్స్ ప్రొవైడ్ చేస్తాం. మనకి ఒక గైడ్ కూడా ఉంటారు అక్కడ. సో అక్కడి నుంచి బయలుదేరి బీజింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి మనము జియాన్ అనే సిటీకి వస్తాం బుల్లెట్ ట్రైన్లో. ఆ జియాన్ అనేది ఒక ఏంటంటే మనకి ఫస్ట్ ఎంపరర్ ఉన్నారు, మన చైనా ఫస్ట్ ఎంపరర్. సో ఆ ఎంపరర్ యొక్క సమాధి ఉంది అక్కడ. దాన్ని కాపాడటం కోసం అని చెప్పేసి టెర్రకోటాతో ఒక ఆర్మీ క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ 2,000 స్టాచ్యూస్ ఉంటాయి టెర్రకోటాతో చేసింది అనమాట. అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇప్పుడు అది అందరు కూడా విజిట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద వండర్ అనమాట. ఆ టెర్రకోట అంత ఆర్మీ చూసేట్టు మనకు ఆశ్చర్యం వేస్తుంది. సో అంటే దాన్ని కాపాడడం కోసం. సో దానిలో అది చూస్తాం. తర్వాత అక్కడ కొన్ని షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి, మంచి షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. తర్వాత ఒక బుద్ధ గేట్ ఉంటుంది, బెల్ ఉంటుంది అన్నమాట మనకి స్క్వేర్లో. ఆ జియాన్లోని ఇవన్నీ చూసుకొని 2 nights మనకి జియాన్లో ఉంటాం. తర్వాత మనకి 6th day రోజు బయలుదేరి మనకి షాంఘై వస్తాం. అది కూడా మనకి బుల్లెట్ ట్రైన్లో వస్తాం. షాంఘై వచ్చేది షాంఘై కంప్లీట్గా మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ బీజింగ్. మనకి బాంబే ఎట్లయితే ఫైనాన్షియల్ క్యాపిటల్, వాళ్ళకి షాంఘై అనేది వాళ్ళకి క్యాపిటల్ అక్కడ. సో షాంఘైలో కూడా మనకి బోట్ రివర్ క్రూజ్ ఉంటుంది. తర్వాత షాంఘైలో మెయిన్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉంది. ఎలక్ట్రానిక్ మార్కెట్ షాంఘై సిటీ టూర్ చూస్తాము. షాంఘైలో హైయెస్ట్ టవర్ ఉంది అన్నమాట, అబ్జర్వేటరీ. ఆ టవర్ కూడా మనము అబ్జర్వేటరీకి వెళ్తాము. ఇవన్నీ కూడా చక్కగా షాంఘైలో ఎక్స్పీరియన్స్ చేసి 9th day రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. సో ఈ ప్యాకేజ్ అంతే కాస్ట్ 1,75,000. దీనిలో ఏంటంటే ఇంక్లూడ్ మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. మనకి డైరెక్ట్ ఫ్లైట్ లేదు కాబట్టి ఏంటంటే ఐదర్ సింగపూర్ ఆర్ హాంకాంగ్, ఈ రెండింటి నుంచి మనం వెళ్లాల్సి వస్తుంది. సో ఫ్లైట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. తర్వాత మనకి హోటల్ అకామిడేషన్, లగ్జరీ హోటల్ అకామిడేషన్, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్. చైనా వెళ్తే మనకి ఫుడ్ ఎట్లాగా అనుకోండి, అందరూ అక్కడ మనకి స్ట్రీట్ ఫుడ్ మనము ఇక్కడ ఎట్లయితే పానీపూరి ఎట్లా ఉంటాయో వాళ్ళకి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మన తేళ్ళు అవి వాళ్ళు స్నాక్స్ లాగా తీసుకుంటా ఉంటారు. సో మనకి మంచి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. లంచ్ అండ్ డిన్నర్ మనం ఇండియన్ రెస్టారెంట్స్లోనే చక్కటి ఫుడ్ అందజేస్తాం మనం. సో అందుకని ఫుడ్ ఒక ప్రాబ్లం కూడా లేదు మనకి చైనాలో. ఏ ప్రాబ్లం లేకుండా లంచ్ డిన్నర్ మనం అరేంజ్ చేస్తాము. తర్వాత చైనా వీసా తీసుకోవాలి. వీసాకి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా దాంట్లో ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఫ్లైట్ కాకుండా మనకి బుల్లెట్ ట్రైన్స్ యొక్క టికెట్స్, ప్లస్ మనం చూసే అట్రాక్షన్స్, ఫర్బిడెన్ సిటీ కానీ, జియాన్లో అండర్ గ్రౌండ్ ఆర్మీ టికెట్స్ కానీ, బోట్ షాంఘైలో రివర్ బోట్ ప్లస్ టవర్ టికెట్స్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎంట్రీ టికెట్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిన ప్యాకేజ్. చాలా తక్కువలో 1,70,000లోనే 9 రోజులు 3 cities కవర్ చేసుకొని తీసుకొని వస్తుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇంత చాలా యాక్చువల్గా అయితే అందరూ ఇంత తక్కువ రేట్ ఎట్లా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే
మనకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నటువంటి అద్భుతమైన నెట్వర్క్. సో ఈ 25 సంవత్సరాల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్ని కంట్రీస్లో కూడా చక్కటి నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని మన కస్టమర్స్ అందరికి కూడా తక్కువ రేట్లోనే ఈ ప్యాకేజ్లన్నీ కూడా తీసుకొని, ప్లస్ ఇండియన్ ఫుడ్ అండ్ ఒక తెలుగు టూర్ మేనేజర్. మన చుట్టుపక్కల అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. అంటే మనతో పాటు ట్రావెల్ చేసే అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. మిగతా గ్రూప్ లాగా డిఫరెంట్ హిందీ కొంతమంది వాళ్ళు అనేది ఉండదు. కంప్లీట్గా తెలుగు పీపుల్, ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా మనతో అకంపెనీ అవుతారు. సో ఈ చైనా అంతా కూడా ఈ 1,75,000 రూపాయల్లోనే చక్కటి ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 12 బ్రాంచెస్లో ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ప్లస్ బెంగళూరు కలుపుకొని ఈ 12 బ్రాంచుల్లో కూడా మంచి స్టాఫ్ ఉన్నారు. అందరూ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాస్త ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, చైనా వీసాకి ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఈ టూర్ ఎలా ఉంటుంది, ప్లస్ ఈ హోటల్స్ ఎట్లా ఉంటాయి, బుల్లెట్ ట్రైన్స్, ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ చైనా టూర్కి సంబంధించి.